నమస్కారం. కార్తీక పురాణం 30వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక అమావాస్య, రేపు ఉదయం నుంచి మార్గశిర ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నాటి తెల్లవారు అంటే పోలి పాడ్యమి అంటాం కదా, అమావాస్య వెళ్ళగానే ఈ పోలి పాడ్యమి నాడు చేయవలసినటువంటి జ్వాలాతోరణము, తర్వాత నీళ్ళలో దీపాలు విడిచిపెట్టడం లాంటి క్రియలు చేసుకోవచ్చు. ఈరోజు చెప్తే రేపటికి ఏర్పరచుకుంటారని ఈ పూటే చెప్తున్నాను. కార్తీక మాసం తాలూకు ఫలశ్రుతే ఇప్పుడు చెప్పబడుతుంది. ఋషులు ఎక్కడ ఈ సౌనకాది ఋషులంతా అడిగారు కదా సూత మహామునిని, వాళ్ళు చెప్తున్నారనమాట. ఓ సూత మహర్షి, మాకు మహాపుణ్యవంతమైన హరి మహాత్మ్యాన్ని చెప్పావు, ఇంకా కార్తీక మహాత్మ్యాన్ని కూడా వినగోరుతున్నాము. అంటే అత్రి మహాముని, అగస్త్య మహాముని వాళ్ళిద్దరి సంవాదంలో హరిభక్తి, హరిని తలుచుకున్నవాడు ఏ రకంగా తరిస్తాడో పురంజయోపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము ప్రముఖంగా కథలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆయన ఇది నువ్వు హరిభక్తిని గురించి చెప్పావు, కార్తీక మాసం వల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పమని అడుగుతున్నారు. కలియుగమందు కలుషమానసులై రాగాదులకు లోబడి సంసార సముద్రమందు మునిగి ఉన్నటువంటి వారికి అనాయాసంగా పుణ్యం లభింపజేసేది ఏమిటి? ధర్మములలో పెద్ద ధర్మం ఏమిటి? దేనివల్ల మోక్షం సిద్ధిస్తుంది? దేవతల లోపల ఎక్కువ, అందరి దేవతల్లోనూ గొప్ప దైవం ఎవరు? ఏ కర్మ చేత మోహం నశిస్తుంది? కలియుగ మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడితులు అవుతారు కదా, వారికి అనాయాసంగా మోక్షం దొరికే మార్గం ఏమిటి అని అడిగారు. ఇంకా ఇతరమైన హరిగాథలు కూడా చెప్పమంటే అప్పుడు ఈయన ఏమన్నాడంటే, మునీశ్వర్లారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మంగళకరమైన హరికీర్తన కూడా స్మృతికి వచ్చింది కాబట్టి సర్వ సుఖకరమైన దానిని చెప్తాను వినండి అన్నాడు. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయాన్ని చెప్పమని కోరారు. ఈ ప్రశ్న లోకోపకారం కొరకు అయినది అవటం వల్ల నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అనేక యాగాలు చేసి, అనేక పుణ్యతీర్థాలయందు స్నానాధికాలు ఆచరించి ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలితము ఇలాంటి మాటల వల్ల లభిస్తుంది. మునీశ్వర్లారా వినండి. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును పొందుతారు. ఏ శుభకార్యం చేసినా, ఏ విశేషమైనది చేసినా, ఏ పుణ్యకార్యము ఏవి చేయమని చెప్పబడ్డాయో, స్నానము, దానము, జపము, తపము, ఇవన్నిట్లలో ఏది చేసినా కూడా వేదోక్తమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కార్తీక వ్రతమే హరికి ఆనందకారకము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పడానికి నేను సమర్థుడని కాను, కాలము చాలదు కాబట్టి శాస్త్రసారములలో సారాన్ని చెప్తాను వినండి. శ్రీహరి కథను సంగ్రహంగా చెప్తాను. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకములకు పాల్పడక సంసార సముద్రము నుంచి తరిస్తారు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపాన్ని వెలిగించడము చేసేవాళ్ళు అనేక పాతకాల నుంచి శీఘ్రంగా విముక్తులవుతారు. ఇందులో సందేహం లేదు. సూర్యుడు తులారాశిని పొందింది మొదలు 30 దినాలు కార్తీక వ్రతాన్ని చేయవలెను. ఈ విధముగా చేయువాడు జీవన్ముక్తుడవుతాడు. సూర్యుడు తర్వాత బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ కార్తీక వ్రతాన్ని చేయని ఎడల తమ కులజులతో సహా అంధతామిశ్రలు నరకాన్ని పొందుతారు. ఇది స్త్రీలు అని ప్రత్యేకంగా చెప్తారండి. అంటే సాధారణ రోజువారీ పూజా విధానం ఆ కాలంలో పురుషులదే కానీ వాళ్లే యజ్ఞము అవి చేసుకోవాలి. స్త్రీలకి ఈ పూజలకి కావలసినటువంటి పరిచర్య చేయటం, యజ్ఞానికి కావలసిన పరిచర్య చేయటం, భర్తతో కలిసి హోమాన్ని ఆచరించడమే కానీ వాళ్ళు విడిగా చేసుకోవలసిన దాంట్లో ఇవి లేవు, పెద్దవి లేవు. అప్పుడు వాళ్ళకి స్త్రీలకి కొన్ని పూజలు మాత్రమే చెప్పబడేవి, వ్రతాలు మాత్రమే. అవి కూడా చాలా తక్కువ ఉండేవి. ఇది ముందు యుగాల్లో చెప్పబడింది కదా, తక్కువ. భర్తలు చేస్తేనే భార్యలకు ఆ ఫలితం లభించేలాంటి విధాయకం ఉండేది. అందుకని స్త్రీలు చేయాలంటే ఇప్పుడంతా స్త్రీలే ఎక్కువగా చేస్తున్నారు. పురుషులు ఎవరు పూజల్లో పెద్దగా పాలు పంచుకోరు. ఆడవాళ్ళకే పూజల మీద ఆసక్తి. వీళ్ళే ఉపవాసాలు అంటారు, వీళ్ళే దేవాలయాలకు వెళ్తారు, వీళ్ళు ఇంకా కుదరటం లేదు కానీ, లేకపోతే యజ్ఞ హోమం కూడా స్త్రీలే ముందుండి నేనే చేసుకుంటాను అనే కాలం కూడా చూస్తాం మనం. మీరు చాలా దేవాలయాల్లో ఈ కాలంలో అభిషేకాల దగ్గర చూస్తే మగవాళ్ళు రారు, ఆడవాళ్లే అభిషేకం చేయడానికి పూనుకుని కనపడతారు. దేవాలయాల వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఒప్పుకుంటారు, కానీ ఆ కాలం అట్లా ఉండేది కాదు. స్త్రీలు ప్రత్యేకంగా చేయాలంటే ఉపవాస విధి చేయాలి, ఈ వ్రతం చేసుకోవాలి అని చెప్పబడింది. అందుకని ఏంటి, హరినామ సంకీర్తన చేయటం, దీపాలు పెట్టుకోవటము, ఎవరైనా పురాణం చెప్తుంటే శ్రద్ధగా వినటము, మగవాళ్ళు ఇంట్లో పురుషులో పెద్దవారో ఎవరైనా పూజ చేసుకుంటుంటే వాళ్ళకి ఇళ్ళకి పెట్టి ముగ్గులు వేసి అవన్నీ ఏర్పరిస్తే కూడా పుణ్యమే కాబట్టి ఇలాంటివన్నీ చేయటం. దీంతో పాటుగా కార్తీక పురాణ శ్రవణం చాలా విశేషంగా చెప్పబడింది. అయితే ఇంకేం చెప్తున్నారు,
వీళ్ళు ఒకవేళ మనకి చేయవలసిన విధి ఉండి అవకాశం ఉండి కూడా మనం చేయకపోతే వంశంతో పాటు మొత్తం అంతా అంధతామిశ్రం అనేటువంటి ఒక చీకటి లోకాల్లో పడిపోతారట నరకంలో. కార్తీక మాసంలో కావేరీ జలమందు కానీ ఏ నదీ జలాల యందు కానీ స్నానం చేసేవాళ్ళు దేవతల చేత కొనియాడబడి విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసమందు స్నానం చేసి హరిహరాదులని పూజించేటువంటి మానవుడు విగత పాపుడై వైకుంఠాన్ని లేదా కైలాసాన్ని చేరుతాడు. కార్తీక వ్రతం చేయని వారు 1000 జన్మములందు చండాలుడై పుడతారు. మేము చెయ్యట్లేదంటే అంటే అందుకే కార్తీక పురాణంలో చెప్తారు, అన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులు చేయి, కొన్ని రోజులు కాకపోతే ఒక్కరోజైనా చేయరా నాయనా, నువ్వు తరిస్తావు, ఒక్కరోజు చేసినా సరే విశేషమైన ఫలితం ఇస్తుందనే చెప్పబడుతుంది. కార్తీక మాసము పరమ పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాతకహరము, దుష్టాత్ములకు అలభ్యము. ఇంత దుర్మార్గులకి దొరకదట. ఎవరైతే వ్రతం చేయగలుగుతున్నారో వాళ్ళు పుణ్యాత్ముల కింద లెక్క. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానము, దానము, జపము, పూజ, హోమము, హరిసేవయు చేయువారు సమస్త దుఃఖముక్తులై మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసమందు దీపదానము, కంచు పాత్రని దానము, దీపారాధన, ధ్యానము, ఫలము, ధనము, గృహదానము అవన్నీ కూడా అత్యంత ఫలప్రదాలుగా ఉంటాయి. ఎవరికైనా పళ్ళు దానం చేసినా ఫలప్రదమే, దీపదానం చేసినా అంతే. గృహదానం ఏదైనా ఒక సంస్థకి కానీ ఒక మఠానికి కానీ ఒక దేవాలయానికి కానీ ఏదైనా గృహమో స్థలమో దానం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుందట. ధనికుడు కానీ దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు ఈ కార్తీక మాసమందు ఈ కథని విన్న ఎడల అనంతమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మహాత్మ్యము సర్వపాపములను నశింపజేయును, సర్వ దుఃఖములను తొలగించును, సమస్త విధములైన సుఖములను కలిగించును, అన్ని పుణ్యముల కంటేను అత్యంత అధికమైనది అని చెప్తున్నారు. ఇది చూడండి చెప్తారు. కార్తీక మహాత్మ్యంలోని 30వ అధ్యాయం దీంతో పూర్తయిందండి. ఈ కార్తీక మహాత్మ్యాన్ని విన్నవారు, చదువువారు లేదా చెప్పువారు శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన వారై సకల సుఖమును పొంది అటు పిమ్మట మోక్షముని పొందుదురు. దీంతో కార్తీక పురాణం పూర్తయిందండి. రేపు ఉదయం నుంచి మార్గశిర మాస విశేషాలతోటి అవకాశం ఉంటే మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.